మ్యామ్ ఈ మధ్య అఘోరి అని చాలా హల్చల్ చేస్తుంది. ఇప్పుడు అంటే తను సనాతన ధర్మానికి ప్రాణమైనా ఇస్తానన్న అఘోరి ఇప్పుడు ఒక మ్యారేజ్ కాదు 2 మ్యారేజెస్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ సాంప్రదాయంలో ఉందా? అఘోరి సాంప్రదాయంలో ఇది నిజంగా పెళ్ళిళ్ళు, పిల్లలు ఇలాంటివి ఉన్నాయంటారా? ఈ అఘోరీలు అనేటువంటి వాళ్ళమ్మ ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకుని శివుడు అంటే వాళ్ళకి శివుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి హ్మ్. దేవుడు అనమాట. ఏదో సనాతన ధర్మం అని చెప్పి మన లోక కళ్యాణం కోసం పా 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 లోక హ్మ్. కళ్యాణం కోసం పాటుపడాల్సినటువంటి అఘోరీలు పబ్లిక్‌లోకి రావడం అనేది నేను నేను మాత్రం అవును. నోటీస్ చేసింది ఇప్పుడేనమ్మా. హ్మ్. ఎందుకంటే దీంట్లో పాటు వికృతాలు, వింతలు అసలు ఆడ కాదు, మగ కాదు అనేటువంటి ఒక హ్మ్. సందిగ్ధావస్థలో ప్రజలంతా కొట్టుకొని తలగలు బగలు కొట్టుకున్న టైంలో వీళ్ళు అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడం ఏంటో, హ్మ్. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటో, ఆమె ఇంతకుముందు చేసుకున్న అమ్మాయి లాయర్ అంట, హ్మ్. రాధిక అని చెప్పి. హ్మ్. మరి ఈయన్ని ఎలా పెళ్లి చేసుకుందో, అసలు పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ తర్వాత ఎందుకు విడిపోయారనేది తెలీదు. ఈ శ్రీవర్షిణి అనే అమ్మాయిని ట్రాప్ హ్మ్. చేశాడు ఫస్ట్ అబ్బాయి. హ్మ్. శ్రీనివాస్ అబ్బాయి అనాలో అదేనాలో నాకు అర్థం కావట్లా. అవును. అయితే ట్రాప్ చేసి ఆ అమ్మాయి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్న వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురావడము ట్రైన్‌లో అదంతా నేను చూసాను. వెనక్కి తీసుకొచ్చాడు. మళ్ళా వెళ్ళిపోయింది. హ్మ్. అంటే అంత అట్రాక్షను ఈ ఆడపిల్లలు కావాలని చేస్తున్నారా? లేకపోతే ఏమన్నా ప్రలోభాలకి లొంగిపోతున్నారా? లేకపోతే ఏమన్నా రంగుల ప్రపంచాన్ని మన ఇల్లు కాకుండా ఇంక వైకుంఠం ఏదన్నా చూపిస్తున్నాడా? లేకపోతే ఏమైనా కబుర్లు చెప్పాడా? లేకపోతే పబ్లిక్‌లో ఇలా నిన్ను పాపులర్ చేస్తాను, నిన్ను హైప్ చేస్తాను, నిన్ను దేవతని చేస్తాను, నాలాగా నిన్ను కొలుచుకునే విధంగా దండాలు పెట్టుకునే విధంగా తయారు చేస్తాను, అసలు నువ్వే నాకు రాణిలాగా నిన్ను తయారు చేస్తానని ఏమైనా మాయమాటలు చెప్పాడా? లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు హ్మ్. రంగు, రూపు, అవును. పర్సనాలిటీ హ్మ్. అంటే నేను ఇక్కడ అఘోరిని పర్సనాలిటీ గురించి నేను మాట్లాడట్లేదమ్మా. హ్మ్. యూజువల్‌గా అమ్మాయిలు ఎలా ఉంటారో చెప్తున్నా. హ్మ్. ఏ అమ్మాయి అయినా కూడా ఏ అందవిహీనుడిని ఎప్పుడు ఎవరు చేసుకోరు ఈ రోజుల్లో. అవును. కొంచెం ఒడ్డు, పొడుగు, హ్మ్. చక్కగా కాస్త చూడడానికి బాగుండాలి. హైటు, వెయిటు పక్కన నిలబడితే కూడా సరిగా ఉండాలి. అంటే సంసారం ఎలా ఉన్నా పర్లేదనమాట. హ్మ్. అంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి హ్మ్. అంటున్నా నేను. అలా అనుకునే అమ్మాయి సడెన్‌గా ఈ సర్వం పరిత్యజించి ఈ హ్మ్. సంసార బ దు బ బంధాలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకుంటూనే ఇలా అట్రాక్ట్ చేసినటువంటి అఘోరిని ఇష్టపడడంలో దాని వెనక ఏంటో రీజన్ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. హ్మ్. ఏమైనా కావచ్చు. ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకెవరి దగ్గరికైనా పంపించటం. హ్మ్. అది ఏ రకంగానన్నా కావచ్చు. అవును. అలా ఏమన్నా చేయడానికి ఇలా చేశాడా? హ్మ్. తల్లిదండ్రులు వదిలిపెట్టి తల్లిదండ్రులు బోరుమని ఏడుస్తున్నారు. మా అమ్మ హ్మ్. ఎళ్ళిపోయింది. అమ్మా రా! అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు గుండెలు పగిలేలా అవును. ఏడుస్తున్నారు. నాకొక్కతే బాధపడుతున్నారు. అమ్మాయి అనేసి. మరి ఒక హ్మ్. కూతురు కదా! అవును. కూతుర్ని 23 సంవత్సరాలు, 22 సంవత్సరాలు హ్మ్. పెంచుకున్న పిల్లని ఎవరో ఇలాంటి హ్మ్. సన్యాసం అంటే భవబంధాలకు దూరంగా ఉండేటువంటి ఒక అటు ఇటు కాని వ్యక్తి తన బిడ్డని తీసుకెళ్ళాడు. హ్మ్. ప్రపంచమంతా దాని గురించి ఇప్పుడు అన్నిటికన్నా ఈ పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటేనమ్మా, జరిగిన దానికన్నా అందరూ చెప్పుకునే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవును. మీరు ఒప్పుకుంటారో లేదో? అవును. జరిగింది అనే దానికన్నా హ్మ్. ఎవరు ఏమనుకుంటారో ఈ ఈ పదం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండిపోయిందమ్మా. మా బిడ్డ ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బిడ్డని ఎలా తెచ్చుకోవాలనే దానికన్నా నా కూతురి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నా హ్మ్. కూతుర్ని టీవీలో ఈ విధంగా చూపిస్తున్నారు. అవును. నా కూతుర్ని అఘోరి పెళ్లి చేసుకున్నట్టు తాళిబొట్టు హ్మ్. కట్టడం ఇవన్నీ కనిపిస్తున్నాయి అనేటువంటి బాధ వాళ్ళకి ఎక్కువగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అది కాదు చేయాల్సింది. వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి తమ బిడ్డని తాము తెచ్చుకోవడానికి కనీసం ఇప్పుడైనా ట్రై చేస్తే శ్రీ తనేమంటుంది ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా నాకిష్టమయ్యే నేను వెళ్తున్నాను. ఇంక నేను పిల్లల్ని కూడా కంటాను అని అంటుంది. అంటే ఆ విధంగా చెప్పడానికి కారణం ఎవరు? హ్మ్. ఇప్పుడు మానస ఉందమ్మా. మానస మామూలుగా మాట్లాడుతా బాగా ఇరిటేట్ అయిపోయింది ఒక వ్యక్తి మీద. హ్మ్. ఆ మానస ఇరిటేట్ అయిందంటే అంతవరకు బానే ఉన్న మానస ఇరిటేట్ అయిందంటే, మానస తప్పు కాదది. ఎవరైతే ఇరిటేట్ చేశారో వాళ్ళది తప్పు. అలాగే ఆ అమ్మాయిని ఎవరైతే ఎంకరేజ్ చేసి ఆ స్థాయికి తీసుకొని హ్మ్. వచ్చారో, ఈ అఘోరి అయినటువంటి శ్రీనివాస్ అఘోరి వర్సెస్ శ్రీనివాస్. హ్మ్. అతనిది తప్పని నేనంటాను. ఆ అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పాడు. నేను అవును. చెప్పాను కదా! ఇవాళ రేపు అమ్మాయిలకి మనసు కన్నా మనసనేది లేదులెండి. అది ఎక్కడ చచ్చిపోయి సంవత్సరాలయిపోయింది. మనసు కన్నా, మనిషి కన్నా, వాడి యొక్క వ్యక్తిత్వ విలువల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉందమ్మా. అవును. డబ్బు కావాలి. హ్మ్. వాడు ఎలా అన్నా ఉండని. వంకలు తిరిగిపోయి అన్నా ఉండని, ఏ రకంగా అన్నా ఉండని, మనిషి అసలు ఆ రూపురేఖలు ఎట్టన్నా ఉండని. డబ్బు, డబ్బు హోదా, ఇంపార్టెంట్. అవును. పలుకుబడి ఇంకా అమ్మాయి బలహీనతలేంటి? నిజం చెప్పాలంటే శ్రీవర్షిని బలహీనత కాకపోయినా, అమ్మాయిల బలహీనత అంటే యూజువల్‌గా నేను సినిమాలో హీరోయిన్‌ని జేపిస్తాను. ఇలాంటివి గూడా. నేను అవును. టీవీలో
టీవీ అంటే నేను సీరియల్స్లో నటింపు చేస్తాను ఏదైనా చెప్పారనుకోండి, ఊరికి అలా పడిపోతారనమాట వీళ్ళు. ఏంటంటే అదొక కళ్ళ ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది ఈ అమాయకులు చక్రవర్తి ఈ అమాయకులకు తెలియదు, ఈ పిల్లకాయలకి. ఏంటంటే పిలిచారంటే ఓహో ఏదో ఉంది, అఘోరి నన్ను ఇష్టపడ్డాడంటే అంత పెద్ద దేవతామూర్తి, ఆయన దేవుడు లాంటి వాడు నన్ను ఇష్టపడ్డాడంటే నన్ను ఈ మహారాణిని చేస్తాడు, డబ్బుందేమో అఘోరి దగ్గర బాగా, నన్ను బాగా చూసుకుంటాడు, నా లైఫ్ ఇలా సెటిల్ అయిపోద్ది, నేను కూడా ఒక దేవతలాగా మెళ్ళో అంతా అన్నీ రాసుకుని నేను కూడా నిలబడితే నాకు అందరు దండాలు దశకాలు పెడతారు అనేటువంటి ఒక అమాయకపు ఆలోచనతో శ్రీవర్షిని వెళ్ళిపోయి ఈరోజు ఏం చెప్తుందంటే, నేను తాళి కట్టించుకున్నాను, నేను కుంకుమ పెట్టించుకున్నాను, అఘోరితోనే నేను పిల్లల్ని కంటాను, విచిత్రమైనటువంటి మాటలు అనమాట. అంటే నేను అనుకుంటున్నాను దాన్ని తీసుకెళ్ళి అక్కడ మెంటల్ హాస్పిటల్లో ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి ఎవరికి, శ్రీవర్షినికి. ఆ మైండ్ గనక దొబ్బు ఉంటుంది, అది కనుక ఆ చిప్పు కనుక సరి చేస్తే, వాస్తవాలు కనుక వెలుగులోకి వస్తే, అప్పుడు మళ్ళీ అమ్మ నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. ఏదైనా అమ్మ ఎన్ని తప్పులను చేయని తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల్ని కడుపులో పెట్టుకుంటారు. ఎప్పటికైనా శ్రీవర్షినికి మించిపోయింది లేదు. చేసిన తప్పు తెలుసుకొని అందరు నవ్వుకుంటున్నారు, అందరూ గలీజ్గా మాట్లాడుకుంటున్నారు. నాకెందుకు తప్పు అనిపించట్లేదు, ఇంతమందికి తప్పు అనిపించిన విషయము నాకెందుకు తప్పు అనిపించట్లేదని ఒకసారి ఆలోచించుకుని మైండ్ సరి చేసుకొని, వీలైతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సైకాలజిస్టుని కలిసి తన మైండ్ సరి చేసుకొని తల్లిదండ్రుల దగ్గరికి పోతే, ఆ అమ్మాయి ఎలా వెళ్ళిందో ఎలా వచ్చినా సరే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆదరించి హక్కుని చేర్చుకుని తమ బిడ్డ తిరిగి వచ్చిన సంతోషపడతారు. ఏంది అసలు టీవీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రాలు చూడలేక జనాలు చచ్చిపోతున్నారు. ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఏంటి అసలు పెళ్ళి ఏంటి, అఘోరితో పెళ్ళి ఏంటి, తాలిబొట్టు కట్టించుకోవడం ఏంటి, ఆమె 7 అడుగులు నడవడం ఏంటి, అర్థం కానిటువంటి పిల్లలు కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నారంటే మాట్లాడుకునే అవకాశం మనం ఇస్తే మాట్లాడుకుంటున్నారు. నువ్వు చేసింది తప్పు కాబట్టి అందరూ మాట్లాడుకున్నారు, నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఎవరు మాట్లాడుకుంటారు? కూడా ఇష్టం ఉన్నట్టుగా బూతులు వదిలేస్తున్నారు. అఘోరికి ఇష్టం ఏంటమ్మా, అఘోరికి ఇష్టం ఏంటంటే అఘోరి టార్గెట్ చేయడం, అమ్మాయిని టార్గెట్ చేసింది, ఇంతకుముందు రాధికని టార్గెట్ చేసింది. ఆ రాధికతో ఎందుకు విడిపోయింది అనేది ఆ కారణాలు వెతికినట్లయితే ఆ రాధిక కూడా ఏం చెప్పట్లేదు. అంటే ఏమైనా భయపెట్టి ఉండొచ్చు, నువ్వు కనుక పబ్లిక్లో కనుక మాట్లాడావంటే నీ అంతు తెలుస్తాను. ఇప్పుడు బ్లాక్మెయిల్ మామూలే కదమ్మా, ఎవరైనా ఏమైనా మనకు దొరికింది అనుకో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషను, ఫోన్ చేయడం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు కనుక ఈ విషయం ఎవరికైనా చెప్పినట్లయితే నీ వీడియోలు బయట పెడతాను, లేకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్క వెధవకి అందరికీ చేసేవాళ్ళకి చేసేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆ దరిద్రాలు చేస్తారు చూడండి, వాళ్ళందరి గురించి చెప్తున్నాను. అలా ఎదుటివాడి ఎమోషన్స్ని, ఎదుటివాడి బలహీనతలను బేస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసుకుని బతికేటువంటి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి అన్నమాట. ఇలాగా ఆ మహానుభావుడు కూడా అలా చెప్పాడేమో మనకు తెలియదు. మరి ఎందుకు రాధిక బయటపడట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రీవర్షిని ఈ రోజుకైనా నిజం తెలుసుకొని, నేను తప్పు చేసినాను, తప్పు అయిపోయింది, క్షమాపణ అడుగుతాను, వాళ్ళ అమ్మ నాన్న క్షమాపణ అడిగి నీకు ఒక నమస్కారం అని చెప్పి అఘోరికి నమస్కారం పెట్టి వెనక పేరెంట్స్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు ఆదరించి సంతోషపడతారనేటువంటిది నా భావం. వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా అసలు నేను తప్పు చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నానా అని కూడా వాళ్ళకు కూడా తెలియట్లేదు. అసలు తెలియట్లేదంటే చెప్పాను కదా, చిప్పు దొబ్బింది, మైండ్లో చిప్పు ఒకటి ఉంటుంది, అదేదో దానికి ఏదో చిన్న క్రాక్ వచ్చింది. అందుకని ఇలా విచిత్రమైన ధోరణులు, వింత ధోరణులన్నీ వాళ్ళు చేస్తూ ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. ఇది కొన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్, ఎవరికైనా తర్వాత ఎవరు పట్టించుకోరు దీన్ని. ఈ విషయాన్ని కొంతకాలమే చూస్తారమ్మా టైంపాస్కి, తర్వాత అనుకుంటారు ఏంది ఇద్దరికి మెంటలు వచ్చిందా ఏంది ఇప్పటికి అనుకుంటున్నారు ఆల్రెడీ. సో ఆ పరిస్థితి రాకూడదు. శ్రీవర్షిని కూడా ఒక ఆడపిల్లే, ఒక ఇంటికి ఒక ఇంటిలో ఒక బిడ్డే కాబట్టి ఆ బిడ్డ నిజం తెలుసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానస, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇదే వీడియో తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తప్పు తను తెలుసుకొని ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.